ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన 2 సినిమాలు, ఒకటి శంఖారావం, ఒకటి జమదగ్ని. శంఖారావం 1987 జనవరి 16న రిలీజ్ అయింది. మన జమదగ్ని 1988లో రిలీజ్ అయింది. అయితే శంఖారావం కంటే కూడా గ్లామరస్గా, యంగ్గా ఈ మన జమదగ్నిలో కనిపిస్తారు కృష్ణ గారు. ఈ 2 సినిమాలు, జమదగ్ని అయితే ఒక అట్టర్ ఫెయిల్యూర్ కాక, శంఖారావం ఒక యావరేజ్ సినిమాగా నడిచింది. శంఖారావం గురించి ముందు చెప్పుకుంటే మనం ఇందులో మహేష్ బాబు గారు ఎలా ఉన్నాడు చిన్నప్పుడు, పోరాటం తర్వాత అంటే ఒక 3 ఏళ్లకి ఎలా ఉన్నాడు అనే ఉత్సుకతని క్రియేట్ చేసి, ఇదిగో ఇతను రాబోయే తరానికి సూపర్ స్టార్ అన్నట్లుగా పరిచయం చేసిన సినిమా. పూర్తి స్థాయిలోనే కాదు, ఇందులో శంఖారావంలో కొన్ని ఫైట్లు కూడా చేస్తారు. అలానే తండ్రి తల్లి నుంచి విడిగా ఉంటూ ఇతను చేసే చిలిపి చేష్టల్ని ఎలా విసుక్కుంటారు, జూనియర్ జేమ్స్ బాండ్ లాగా ఎలాంటి డిటెక్షన్ చేస్తున్నాడు అనే చివాట్లు కూడా తింటూ ఉంటారు. ఇందులోనే మన మంజుల గారు కూడా కనిపిస్తారు. ప్రియదర్శన్, బేబీ ప్రియదర్శన్ కూడా. ఆ పరంగా ఆయన బావగారు, కృష్ణ గారి బావమరిది గారు, సూర్యనారాయణ బాబు గారు తీసిన సినిమా ఇది. నిర్మాతగా తన మేనల్లుల్ని, మేనకోడల్ని ఈ సినిమాలు చూసుకొని బాగా సంతోషించుంటారు. చరణ్ రాజు గారి విలను, భానుప్రియ, రజనీ హీరో, ఇతర హీరోయిన్లు కాక రాజ్కోటి దీనికి మ్యూజిక్. మన రాజ్ సీతారాం గారు పాటలు పాడారు. ఆ తాలూకు ఎఫెక్ట్ మీకు కనబడుతుంది. ఒక హీరో డ్యూయల్ రోల్ చేయటము, ఆ డ్యూయల్ రోల్ చేసిన ఇద్దరు క్యారెక్టర్లు కూడా, అంటే ఆ 2 క్యారెక్టర్లు కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది ఒక అరుదైన విషయంగా చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో. అది ఎన్టీఆర్ గారు చేశారు, ఎన్ఆర్ గారు చేశారు. తర్వాత కృష్ణ గారు దాన్ని అనేక సార్లు రిపీట్ చేశారు. చట్టానికి 1000 కళ్ళు కానీ, ఆ తర్వాత డాక్టర్గా ఈ కొన్ని సినిమాల్లో కానీ, మన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ సినీ యాక్టర్లో ఒక తండ్రి క్యారెక్టరు డాక్టర్, తర్వాత కొడుకు క్యారెక్టర్ కూడా డాక్టర్ అనమాట. ఇందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లే. అట్లా ఒక రికార్డు. అంటే ఇవన్నీ సినిమాలకు సంబంధించినవి, నిజంగా ఎక్కడో రికార్డులు తయారు చేసి పెట్టే రికార్డులు అయితే కాదు. తన డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉంటూ విలన్ చేతిలో చనిపోయినటువంటి క్యారెక్టర్ పెద్ద కృష్ణ గారిదైతే, తండ్రికి పుట్టిన ఈ విజయ్ ఎలా మళ్ళీ అదే విలన్ని తన తండ్రిని ఎలా చంపుతారో అలానే చంపటము అనేది ఈ సినిమాలోని క్లైమాక్స్. అన్నపూర్ణ గారు, వరలక్ష్మి గారు, ఇంకా మన మిక్కిలినేని గారు కృష్ణ గారి మామగారిగా, భానుప్రియ మన ఈ 2వ కృష్ణ గారి భార్యగా ఈ డిపార్ట్మెంటల్ ఇష్యూస్తో కుటుంబానికి దూరం అవుతున్నారు కాబట్టి మీకు దూరంగా ఉంటారని చెప్పి కృష్ణ గారికి దూరంగా ఉంటారు. ఇది తెలియక అదే డిపార్ట్మెంట్లో ఉన్న రజనీ గారు కృష్ణ గారి మీద మనసు పారేసుకుంటారు. ఒక చివరి అరగంట ఉందనగా తెలుసుకుంటారు భార్య కూడా ఉంది, ఈ కొడుకు భానుప్రియ గారి కొడుకు అని చెప్పేసి. ఇది మామూలు రొటీన్ ఫార్ములా సినిమా. అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఎందుకంటే కృష్ణ గారు సింహాసనం తర్వాత డైరెక్ట్ చేయటము, దీనికి స్వయంగా డైరెక్షన్ చేశారు. అట్లానే మహేష్ బాబు గారు కూడా కనపడ్డారంట. ఆ మేరకు ఫ్యాన్స్ని బాగా తృప్తిపరిచింది అని చెప్పాలి. ఇది 2వది జమదగ్ని. ఇప్పటికీ కూడా ఒక టైంపాస్ మూవీ. అయితే చివరిలో మాట్లాడితే కృష్ణ గారు ఆ చారుహాసన్ క్యారెక్టర్ని, అంటే ముఖ్యమంత్రి క్యారెక్టర్ని కాపాడటానికి అని చెప్పి పెద్ద మిషన్ గన్ పట్టుకొని కొండల్లోంచి బయటికి రావడం అనేది విసుగుబుట్టిచ్చే ప్రక్రియ. కానీ దానికి ముందు మాత్రం ఇప్పుడు సత్యమూర్తి గారు, అంటే ముఖ్యమంత్రి గారిని చంపాలని ప్రతిపక్ష నాయకులు, అదే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎలా చేశారు అనే దాన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా మన జమదగ్ని కృష్ణ గారు ఆ పాత్రని నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఫీల్ అవుతాడు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, మిగతా జర్నలిస్టులతో ఎలా మెలుగుతారు అనేది ఛాయామాత్రంగా చూపించారు ఇందులో. అయితే దీనికి పబ్లిసిటీ ఇచ్చిన ఇదితోనే పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మిషన్ గన్ను ఆ పోస్టర్ ఒకటి వేసేవాళ్ళు. దానికి ముందే మనకు అగ్నిపర్వతం వచ్చింది. అగ్నిపర్వతంలోని క్యారెక్టర్ పేరే ఇందులో పెట్టారు. సో ఎంత పవర్ఫుల్ డైనమైట్ లాగా ఉంటుంది అనుకుంటే అది పాము బిళ్ళలాగా అనుకుంటే వెళ్ళిపోయింది. అయినా కూడా ఇందులో పాటలు బాగుంటాయి. ఇది ఒక అరుదైన కాంబినేషన్. ఈ సినిమాని తమిళ్లో డబ్ చేశారట, ఇంతవరకు రిలీజ్ చేయలేదట. భారతిరాజా గారు, ఇళయరాజా గారు కృష్ణ గారితో ఒక రేర్ కాంబినేషన్, సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పటికీ మీకు ఈనాడు సరాగాల్లోనూ, చిత్రలహరిని ఇంకో దాంట్లోనూ వేస్తూ ఉంటారు చూడండి. ఏలా ఇంత దూరం అని. నాకు అది మాట్లాడితే హీరో హీరో అని వినపడేది చిన్నప్పుడు, అర్థమయ్యేది కాదు. ఇది రౌడీ నెంబర్ 1 ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యాయి దూరదర్శన్ చిత్రలహరిలో. ఈ ప్లే అవుతుండగానే అయిపోయేది ఎపిసోడ్. అది బాగా గుర్తు. జమదగ్నికి సంబంధించి అంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే వాటిని
పెన్ను ద్వారా కూడా ఎలా కూల్చవచ్చు అనేది అప్పుడు ఒక ఊహ, ఒక ఫ్యాంటసీగా ఉంటే ఎలా ఉండవచ్చు అనేది ఈ క్లైమాక్స్లో చూపిస్తారు. చారుహాసన్ గారు కృష్ణ గారితో చేసిన సినిమా కూడా ఇదే అనుకుంటా బహుశా. ఇట్లా మేబీ మన నీలకంఠ గారి మా ప్రొడక్షన్ ఆ తర్వాత షో తీశారు కదా మనతో, ఆయన తమిళ్లో కూడా చేయటానికే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. రాధగారి హీరోయిన్, సుమలత వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్, అత్తిలక్ష్మి గారు, కాకినాడ శ్యామల గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కనబడతారు ఇందులో. మీకు గోలపూడి గారి డిక్షన్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇందులో మరొకసారి చూడొచ్చు సత్యనారాయణ గారితో పాటు. అది ఒక రాజకీయపరమైనటువంటి అసాసినేషన్ని ఒక జర్నలిస్టు ఎలా ఆపగలిగాడు, అదే ప్రభుత్వాన్ని పెకలించి వేయడంలో ఎలా సాయపడ్డాడు అనేది. మేబీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఆ ఎన్టీఆర్ గారి అంటే టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి సినిమాల కోవలో ఇది కూడా ఒకటి. అంటే దానికి దీనికి సంబంధం లేకపోయినా కూడా ఏంటంటే ఒక పొలిటికో మూవీస్ ఎలా జరుగుతుంటాయి, పొలిటికల్ మూమెంట్స్ పార్టీల మధ్య అనేది ఛాయామాత్రంగా చూపిస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం. బై.